నా పేరు శ్రీనండి. నాకు 8 నెలలుగా చిన్న కాళ్ళు చేతులు లాగినాయి సార్. కాళ్ళు చేతులు లాగి నడుము పోటు కింద వస్తుంటే మా అమ్మగారు రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళారండి. సిటీ స్కానింగ్ చేస్తే ఎన్నిపూసలో కంతి, సాతులో కంతి ఉందని చెప్పారండి. ఆ కంతులు తీయాలి, పేనాలకి వ్యాపారం అని చెప్పారండి. చెప్తే అక్కడి నుంచి కాకినాడ హాస్పిటల్కి రాశారండి. కాకినాడ హాస్పిటల్ 6 నెలలు అక్కడే ఉంచారండి. కానీ అక్కడేమీ తగ్గలేదు. రాజమండ్రి మళ్ళీ తీసుకొచ్చేసారు సార్. రాజమండ్రి తీసుకొచ్చి సర్జరీ చేసి ఎన్నిపూసల కంతిని తీసేది సార్. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? 8 నెలలు అయింది సార్. 8 నెలలు. 8 నెలల క్రితం అంతా బాగుంది సార్. వెళ్ళేవాళ్ళు, పని చేసుకునేవాడిని, కొబ్బరి బొండాలు వ్యాపారం. మా ఫ్యామిలీని ఎవరిని ఏ బాధ లేకుండా శుభ్రంగా నేను చేసుకునేవాడిని సార్. ఈ గత 8-9 నెలలుగా ఆదాయం మొత్తం ఆగిపోయి ఉంటుంది. మొత్తం ఆదాయం ఆగిపోయింది సార్. మొత్తం మా బిడ్డలు కానీ ఏరు కానీ ఎవరో పెడితే తినే పరిస్థితి ఏర్పడింది సార్. ఆ చర్చిలో వాళ్ళు ఒకసారి బియ్యం ఇస్తే ఆ బియ్యం తెచ్చి వండి పెడతాం, అలా జరిగింది సార్. ఇప్పుడు అంటూ ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మీకు ఏం జరగాలనుకుంటున్నారు? నా భార్య బిడ్డలో 3 పూట్ల భోజనం చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఏదైనా నాకు ఆధారం చూపిస్తే అది కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఈరోజు మన ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా అందరం కలిసి ప్రయత్నిద్దాం. అండ్ మళ్ళీ మీరు పాత రోజుల్లాగే మీ వ్యాపారం మీరు చక్కగా చేసుకునేలాగా, అండ్ మీరు, మీ భార్య, మీ పిల్లలు, నాన్నగారు వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేలా మనం ఒకటి ప్రయత్నిద్దాం సార్. ఏదైనా ప్రయత్నిద్దాం, రైట్? నాకేమీ కావు అంటూ, నీ కష్టం నీది అంటూ, వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా? ఇంతే నా రాత అంటూ, శోకం నా చుట్టమంటూ, ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? సో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా ఈరోజు మీరు సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో ఎలాంటి వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నారు? ఫ్యాన్సీ షాప్ లాంటిది పెట్టుకుని ఇంటి దగ్గర ఓకే, భార్య చూసుకుంటూ బిడ్డలని గట్రా పోషించుకుంటుందండి. ఆ ఊర్లో బాగానే ఉంటారు జనం? ఊర్లో జనం బాగా చుట్టుపక్కల ఎక్కడ ఫ్యాన్సీ స్టోర్ లేవు సార్. ఏమీ లేదు అసలు లేదు. కొంచెం దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. రాజమండ్రి వెళ్ళాలి సార్ అక్కడి నుంచి. సో మీరు అనుకుంటున్నట్టు ఆ ఫ్యాన్సీ స్టోర్ కోసమే మనం ఈరోజు అందరం కలిసి ప్రయత్నిద్దాం. అది పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అది ఇక్కడున్న వాళ్ళందరి సహాయంతో మనం ప్రయత్నిద్దాం, రైట్? సరే సార్. సో ఈరోజు వాళ్ళకంటూ ఒక ఆదాయం కావాలి, అండ్ ఇంటి పట్టునే ఉండి తను కానీ తన భార్య కానీ వ్యాపారం చేసుకునేలా ఒక ఫ్యాన్సీ స్టోర్ కావాలి. సో ఫ్యాన్సీ స్టోర్ అంటే నిజంగానే కొంచెం సామాన్లన్నీ అరేంజ్ చేసుకుని ఆ ఊరు దగ్గరలో కూడా ఎక్కడా లేదు కాబట్టి అందరూ వీళ్ళ షాప్కి వచ్చి కొనుక్కుంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.